అందరికీ నమస్తే. ఈరోజు ఒక న్యూస్ ఏంటంటే అమెరికాలో షట్‌డౌన్. గవర్నమెంట్ షట్‌డౌన్ అయింది. అసలు ఈ గవర్నమెంట్ షట్‌డౌన్ అవ్వడం ఏంటి? సాధారణంగా ఇండియాలో అలాంటి పరిస్థితులు ఉండవు. కానీ యూఎస్‌లో గవర్నమెంట్ షట్‌డౌన్ అయింది. దానికి కారణం ఒక 2 బిల్లులు ఆమోదం పొందకపోవడం అని తెలిసింది. అసలు ఈ షట్‌డౌన్ అంటే ఏంటి? ఆ బిల్లులు ఆమోదం పొందకపోతే షట్‌డౌన్ ఎందుకు అవుతుంది? వీటి మీద మనకి సాయి గారు వివరణ ఇస్తారు. నమస్తే సాయి గారు. నమస్తే అండి. చెప్పండి సార్, అసలు షట్‌డౌన్ అంటే ఏంటి? ఆ బిల్లులు ఆమోదం పొందకపోవడం ఏంటి? ఆ వివరాలు. యాహ్! అంటే యూజువల్‌గా అంటే స్టార్టింగ్ ఒక క్లారిఫై చేయాలనుకున్నాను. పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ ఒక రాజ్యాంగం అనేది ఎలా నడుస్తాది అనే దాన్ని నిరూపించడానికి ఈ షట్‌డౌన్ అనేది ఒకటి జరిగిందనైతే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అంటే ప్రెసిడెంట్ కానీ, లేకపోతే కాంగ్రెస్ కానీ, లేకపోతే జ్యుడిషియరీ గాని ఈ సెపరేషన్ ఆఫ్ పవర్స్ అనేది లేకపోతే అంటే ఎవరి అధికారాన్ని వాళ్ళు ఒకేలా ఓవర్ రీచ్ చేయాలని ట్రై చేస్తే మాత్రము ఏదో ఒకటి రాజ్యాంగం అక్కడ అడ్డుకట్ట వేస్తాదనే దానికి ఈ నార్మల్‌గా ఈ గవర్నమెంట్ షట్‌డౌన్ అనేది జరిగింది. విచ్ ఈస్ ద కామన్ అంటే ఎప్పుడో హిస్టరీలో 1980స్ నుండి ఇప్పటి వరకు ఇలాంటివి సుమారు 12 15 దాకా జరిగాయి. ఓకే. అంటే అదంతా కంప్లీట్‌గా టెంపరరీగా జరుగుతుంటాయి. అంటే లైక్ హ్మ్. దో ద అంటే కొన్ని రోజులు ఒక రోజు ఉండొచ్చు. లేకపోతే 2 రోజులు ఉండొచ్చు. ఆ రోజే కంప్లీట్ కావచ్చు పొద్దున కల్లా. కానీ ఓకే. ద లాంగెస్ట్ ఈ నార్మల్‌గా ఈ హిస్టరీలో మాత్రము 2018-2019లో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌లో 35 డేస్ ఇలా షట్‌డౌన్ విధించడం జరిగింది. ఓకే. సింపుల్‌గా షట్‌డౌన్ అంటే చెప్పాలనుకుంటానంటే, ప్రెసిడెంట్ ఏం చేస్తారంటే, బిల్స్ అనేది అంటే నేనింత ఖర్చు పెట్టాలనుకుంటున్నాను. ఇంత రెవెన్యూ మన గవర్నమెంట్‌కొస్తది. ఇక్కడ ఖర్చు పెట్టాలని ఉన్నాను అనేది తనకొక ఐడియా ఉంటది. ఐడియాని నార్మల్‌గా కాంగ్రెస్‌కిస్తారు. కాంగ్రెస్ ఏం చేస్తారంటే, ఒక బడ్జెట్ ప్రిపేర్ చేస్తది. అంటే హ్మ్. మొత్తం అంతా ఆ కమిటీ అదే. ఈ బడ్జెట్ వాళ్ళంతా ఈ ఒక ప్రిపేర్ చేసిన తర్వాత దాన్ని వోటింగ్‌కనేది ఇస్తారు. హుహు. వోటింగ్‌కనేది ఇచ్చిన తర్వాత ఎవరు అంటే యూజువల్‌గా 50% అంటే 51% ఉంటే దాన్ని నెగ్గేసుకొని నార్మల్‌గా అది బిల్ అయిపోతది. నెక్స్ట్ అక్టోబర్ 1 నుండి అది ఖర్చు పెట్టొచ్చు. హ్మ్. ఇక్కడే గాని రిపబ్లికన్స్‌కి, డెమోక్రాట్స్‌కి ఎక్కడే గాని పొంతన లేదు. అంటే రైట్ నౌ జరుగుతున్న సిట్యుయేషన్స్ వల్ల గాని హ్మ్. వాళ్ళకి ఆ పొంతన లేదు. దాని వల్లనే ఈ బడ్జెట్ అనేది ఆగిపోయింది. హుహు. ఎందుకు ఆగిపోయిందనేది కూడా సింపుల్‌గా ఒకటి చెప్తాను. యూజువల్‌గా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో ఆల్రెడీ బిల్ అనేది పాస్ అయిపోయింది. అంటే నార్మల్‌గా మనకి ఇండియాలో రాజ్యసభ, లోక్‌సభ ఎలా ఉంటది. సేమ్ ఇక్కడ అవును. కూడా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అండ్ సెనెట్. సెనెట్‌లో ఏమైపోయిందంటే సెనెట్‌లో నార్మల్‌గా బిల్ పెట్టారు. బిల్ పెట్టిన హ్మ్. వెంటనే యూజువల్ సెనెట్‌కి ఒక చిన్న అధికారం ఉంటది. ఏంటంటే అన్‌లిమిటెడ్‌గా డిబేట్ చేయొచ్చు. అంటే ఓకే. ఓటింగ్‌కి రాకోకుండా అన్‌లిమిటెడ్‌గా ఎన్ని రోజులు గాని, ఎన్ని సంవత్సరాలు గాని అలానే డిబేట్ చేస్తనే వచ్చేదానికి వాళ్ళకి అధికారము రూల్ 22లో సెనెట్ రూల్స్‌లో ఉంటది. హ్మ్. అప్పుడు ఏం చేస్తారంటే నార్మల్‌గా రిపబ్లికన్స్ ఒక చిన్న ఆహ్, క్లాటర్ అనేది ఒకటి చేస్తారు. క్లాటర్ అంటారు దాన్ని. ఆ హుహు. క్లాటర్ అనేది ఏంటంటే ఇంక ఈ డిబేట్‌ని ఎండ్ చేయాలి. ఈ డిబేట్ లాంగ్ ఎళ్ళిపోయే కొద్దీ అంటే అక్టోబర్ 1 దగ్గరలో ఉంది. బడ్జెట్ మనం హ్మ్. పెట్టలేము అనే దాని గురించి వస్తది. ఆ క్లాటర్ అని పెట్టిన తర్వాత దాంట్లో క్లాటర్‌లో ఏమైతదంటే 60% అంటే హౌస్ ఆఫ్ సెనెట్‌లో ఎంతమంది ఉన్నారో వాళ్ళు 60% ఓటేయాలి దానికి. ఇక్కడ హుహు. ఏమైందంటే రిపబ్లికన్స్‌కి 55 ఓట్సే వచ్చాయి. అండ్ డెమోక్రాట్స్‌కి 45 వచ్చాయి. అందుకు ఓకే. ఈ బిల్ అక్కడ మధ్యలో ఆగిపోయింది. సో, హుహు. డెమోక్రాట్స్ ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారంటే అంటే సింపుల్‌గా లాస్ట్ టైమ్ మీరు ఒబామా కేర్ అని వినుంటారు. హ్మ్. ఆహ్, మెడికేర్, ఒబామా కేర్ అనే ఆ! వన్ ఆఫ్ ద మోస్ట్ హాట్ టాపిక్స్ యూఎస్‌లో. అంటే యూజువల్‌గా సబ్సిడీ ఫర్ ద ఇన్స్యూరెన్స్ ఇవ్వడం కానీ, లేకపోతే చాలా మంది నిరుపేదలు ఇక్కడున్న బిలో పావర్టీ లైన్‌లో ఉన్న వాళ్ళకి ఫ్రీ మెడికల్ ఇవ్వడానికి ఈ ఒబామా కేర్ అంట. అంటే సింపుల్‌గా ఆయుష్మాన్ భారత్ మన అదే. ఇండియాలో అలాంటిదనుకోండి. హ్మ్. అలాంటివి. అది జరిగిందైతే డెమోక్రాట్స్ ఏమో ఇవన్నీ ఈ 2 దాంట్లో ఇంక్లూడ్ చేయాలి. దానికి $1 ట్రిలియన్ అనేది దాంట్లో బడ్జెట్‌లో ఇంక్లూడ్ చేయాలంటే ట్రంప్ ఏమంటున్నారంటే ఇవన్నీ ఇంక్లూడ్ చేయలేను. అంటే అక్కడే డిఫరెన్స్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఓకే. దాని వల్లనే ఈ షట్‌డౌన్ అనేదొచ్చింది. దేర్ ఈస్ నథింగ్ టు వరీ. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఎసెన్షియల్ సర్వీసెస్ అంటే ఇప్పుడు మిలిటరీ గాని, లేకపోతే ఎయిర్‌పోర్ట్‌లో చెకప్స్ కానీ, లేకపోతే సుప్రీం కోర్ట్ కానీ, ఇవి ఎసెన్షియల్ థింగ్స్ అన్నీ కంప్లీట్‌గా వర్క్ అయిపోతాయి. నాన్ ఎసెన్షియల్ థింగ్స్ ఒకటే ఆగిపోతాయి. అంటే లైక్ ఓకే. సింపుల్‌గా మేబీ మ్యూజియమ్స్ క్లోజ్ చేయొచ్చు. పార్క్స్ క్లోజ్ చేయొచ్చు. ఓకే. అట్లనే లేకపోతే డిపార్ట్‌మెంట్ ఆఫ్ అంటే చిన్న చిన్న కోర్ట్స్ అన్ని విచ్ ఈస్ ఫండెడ్ బై ద కాంగ్రెస్ ఇవన్నీ కొంచెం ఏదన్నా ఆగిపోవచ్చు. అంటే హ్మ్. ఏవేవి కాంగ్రెస్ ఫండ్ చేస్తావో అవన్నీ కొంచెం ఆగిపోయే పరిస్థితి ఉంటది అంతే. ఓకే. వ్యవస్థ అంతా బాగానే నడుస్తుంది. అంటే మెయిన్. వ్యవస్థ నడుస్తదని వ్యవస్థకసలు ఎప్పుడు ఏది కాదు. దీంట్లో పనిచేసే ఎంప్లాయీస్ ఇబ్బంది పడిపోతారండి. ఎందుకంటే హ్మ్. వీళ్ళకు జీతాలు రావు.
సో ఓకే. జీతాలు ఓకే. రాకోకుండా చాలా రోజులు ఉండడం చాలా కష్టం కదండి. అవునవును. అంటే మనం ఇక్కడ అంటే సింపుల్ గా నేను చెప్పుకోవాలనుకుంటే సో మేబీ ఇండియాలో గానీ ఎక్కడైనా గానీ మహా అంటే 4-5 మంత్స్ కి సేవింగ్స్ ఉంటాయి అంతే. అంటే హ్మ్. ఎవరి దగ్గరైనా లిక్విడ్ హ్మ్. క్యాష్. సో రెస్ట్ ఎవ్రీథింగ్ విల్ బి ఇన్వెస్టెడ్ సమ్‌వేర్. ఇక్కడ కూడా సేమ్ అలానే పరిస్థితి. మహా ఓకే. అంటే లైక్ ఒక 1-2 మంత్స్ వాళ్ళు సొంతంగా ఖర్చు పెట్టుకొని ఫ్యూయల్‌కి, అక్కడ ఫుడ్‌కి, లేకపోతే ఇంటి రెంట్‌కి, ఇంటి ఖర్చులకు పెట్టుకోగలరు. సో 1-2 మంత్స్ తర్వాత చాలా ఇబ్బంది పడిపోతారు ఎవరైనా గాని. ఆ ఇన్‌కమ్ మీద. సేమ్ అలాంటి సిట్యుయేషనే ఇక్కడ. ఓకే. ఓకే. ఇప్పుడు ఈ గవర్నమెంట్ షట్ డౌన్ వల్ల ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు ఉంటాయి కదా సార్! వాటికేమైనా ఎఫెక్ట్ ఉంటదా? సో వాటికి కూడా ఎఫెక్ట్ ఉండొచ్చు. ఎవరెవరు ఫెడరల్ కాంట్రాక్ట్స్ వర్క్ చేస్తుంటారో పెద్ద పెద్ద కంపెనీస్ ఫెడరల్ కాంట్రాక్ట్స్ కూడా వర్క్ చేస్తారు. అలానే హ్మ్. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్‌కి ఎవరైనా ఈ రీసెర్చ్ వర్క్ కానీ లేకపోతే ఈ పీహెచ్‌డీ వర్క్ అంటే పెద్ద పెద్ద రీసెర్చ్ వర్క్స్ చేస్తుంటారు కదా! థీసిస్ అవును. చేస్తుంటారు కదా! సో వాళ్ళందరికి కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఎందుకంటే అవన్నీ నాన్ ఎసెన్షియల్స్. అవును. అంటే ఇప్పుడు అంటే మేబీ లైక్ అంటే నేను ఇది తప్పుగా మాట్లాడుతున్నాను, కరెక్ట్‌గా మాట్లాడుతున్నానో తెలీదు. అంటే మేబీ లైక్ ఒక 10 డేస్ ఏదన్నా థీసిస్ అనేది ఆగిపోయినా కానీ అంటే రీసెర్చ్ వర్క్ ఆగిపోయినా కానీ దే వోంట్ బి ఎనీ ఇష్యూస్. అంటే ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ అదే ఒక 10 రోజులు ఒక ఆర్మీ కానీ, లేకపోతే ఒక పోలీస్ వ్యవస్థ గాని పనిచేయకపోయిందనుకో, అంటే స్తంభించిపోతది ఎకానమీ హ్మ్. అంతా. సో, అందుకు ఆ డిఫరెన్స్ అనేది చేశారు. ఇది కూడా ఓకే. 1980లోనో ఎప్పుడో అప్పుడున్న అటార్నీ జనరల్ అంటే యూఎస్ అటార్నీ జనరల్ హ్మ్. ఈ లీగల్ ఒపీనియన్ రాస్తాడు. అవును నాన్ ఎసెన్షియల్ వర్కర్స్‌ని అంటే అన్‌పెయిడ్ లీవ్‌లో పంపేయొచ్చు ఇంటికి. అట్లనే వీళ్ళు పని చేయకపోయినా గాని సో, ద కంట్రీ కెన్ రన్ అనే దాని గురించి తను 1980స్‌లోనే అంటే ఫస్ట్ ఈ యూఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ జరిగినప్పుడు అప్పుడు రాశారు. సో, ఓకే. దేర్ ఈస్ నథింగ్ కైండ్ ఆఫ్ థింగ్. ఇప్పుడు మన ఇండియన్స్ కూడా చాలా మంది అక్కడ వర్క్ చేస్తున్నారు కదా మరి. ప్రైవేట్ కంపెనీలో కావచ్చు, లేదా చదువుకుంటున్నారు కొంతమంది స్టూడెంట్స్. వాళ్ళకేమైనా ఎఫెక్ట్ ఉంటదా? ఈ షట్ డౌన్? సో, అంటే నా అనాలిసిస్ ప్రకారం అయితే అంటే స్టూడెంట్స్‌కి ఒకే ఒక విధంలో ఎక్కడ ఎఫెక్ట్ ఉంటదనుకుంటే, అంటే ఎవరెవరు పీహెచ్‌డీ వర్క్ మీద ఫెడరల్ నుండి వచ్చే స్పాన్సర్‌షిప్ మీద వర్క్ చేస్తున్నారో వాళ్ళది కొంచెం కొన్ని రోజులు ఈ ఫండింగ్ అనేది కట్ కావడం జరుగుతది. అండ్ హ్మ్. సెకండ్ స్టూడెంట్స్‌కి ఎక్కడ జరుగుతదంటే యూజువల్‌గా నార్మల్‌గా ఎంబసీ ఇప్పుడు మన ఇండియన్ ఎంబసీ గాని యూఎస్ కాన్సులేట్స్ ఇన్ ఇండియా ఉంటాయి కదా! సో, హ్మ్. వాళ్ళందరూ కంప్లీట్‌లీ ఫండెడ్ బై ద కాంగ్రెస్. ఇక్కడ నుండి ఈ ఫండ్ రాకపోతే వాళ్ళక్కడ సస్టైన్ కాలేరు. సో, హుహు. అది కూడా ఒకేళ కట్ కావడం వల్ల ఏమైతదంటే, చాలా మంది ఎంప్లాయీస్ అన్‌పెయిడ్ లీవ్‌లో ఉంటారు. అంటే ఓకే. లేకపోతే వర్క్ ఫోర్స్ తగ్గిస్తా వస్తారు. ఎందుకంటే హ్మ్. జీతాలు వీళ్ళకి పే చేయలేము గదా! వీళ్ళతో అవును. వర్క్ చేపించుకోవడం వల్ల అనేది ఒక రీజన్ ఉంటది. సో, హ్మ్. దీనివల్ల లాంగ్ వెయిటింగ్ అవర్స్ ఫర్ ద స్టూడెంట్స్ ఉంటది. అంటే వీసా రావాలంటే చాలా రోజులు గాని, సో హ్మ్. కొన్ని రోజులు ఇప్పుడు లాస్ట్ టైమ్ మనం చూసాం 15 రోజులు మనం ఈ వీసా అనేది ఇష్యూయన్స్ స్టాప్ చేసిన తర్వాత హ్మ్. ఇప్పటికి కూడా బ్యాక్‌లాగ్స్ అలానే ఉన్నాయి. అంటే అవును. ఒక 10 రోజులు, 15 రోజులు చేయడం వల్ల ఈ రోజు కూడా అలానే ఉంది. సేమ్ అలాంటి పరిస్థితే రావచ్చు. అండ్ హెచ్-1బీ వర్కర్స్‌కి మాత్రము అంటే నేననుకోవడం ఏంటంటే సో సేమ్ ఇలాంటిదే. వీసా ప్రాసెసింగ్ అనేది కొంచెం లేట్ కావచ్చు. అండ్ హ్మ్. హెచ్-1బీ ఫైలింగ్స్ ఉంటాయి గదండీ! ఇప్పుడు నార్మల్‌గా ట్రాన్స్‌ఫర్స్ కానీ, అమెండ్‌మెంట్స్ కానీ ఫైల్ ఆ! చేసేటప్పుడు వాళ్ళకు 2 ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే ఎల్‌సీఏ ఫైల్ చేయాలి. హ్మ్. లేబర్ సర్టిఫికేషన్ తీసుకోవాలి. లేబర్ సర్టిఫికేషన్ అప్లికేషన్ తీసుకోవాలి. సో అది తీసుకో అది ఎవరిస్తారంటే డిపార్ట్‌మెంట్ ఆఫ్ లేబర్ అంట. సో, ఓకే. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే అప్రూవల్ యూఎస్‌సీఎస్ ఇస్తారు. అంటే ఆ! సిటిజన్‌షిప్ ఆఫ్ సర్వీసెస్. హ్మ్. సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్. సో, వీళ్ళు ఓకే. డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ అనేది ఏంటి? కాంగ్రెస్ ఆథరైజ్ చేశారు. కాంగ్రెస్ బిల్ ఇచ్చిన తర్వాత, కాంగ్రెస్ ఫండ్ చేసిన తర్వాత ఇది రన్ అయితది. హ్మ్. మళ్ళా యూఎస్‌సీఎస్ ఏంటంటే సెల్ఫ్ ఫండింగ్. అంటే ఏంటంటే మనం కట్టే డబ్బులు, మనం కట్టే అప్లికేషన్స్ డబ్బుల ద్వారా అది రన్ అయిపోతది. దే వోంట్ బి ఎనీ ఇష్యూస్ ఆన్ ద హెచ్-1బీ ఫైలింగ్స్. కానీ ఎల్‌సీఏ నార్మల్‌గా హెచ్-1బీ ఫైలింగ్ కన్నా ముందు జరిగే ఈ లేబర్ సర్టిఫికేషన్ ఏంటంటే ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ ద్వారా పనిచేస్తది కాబట్టి అది ఆగిపోయే పరిస్థితి ఉంటది. దీని ద్వారా హెచ్-1బీ ఫైలింగ్స్ కొత్త ఫైలింగ్స్ కానీ లేకపోతే అమెండ్‌మెంట్స్ ఇవన్నీ అది తగ్గిపోయే అవకాశం ఉంటే కొన్ని రోజులు హాల్ట్‌లో ఉండే కూడా ఛాన్సెస్ ఉంటాయి దీని ద్వారా. ఓకే. మరి ఇప్పుడు ఇమిగ్రెంట్స్ సార్ అంటే ఉదాహరణకి ఇప్పుడు హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ఉంది. లేదా అంటే మన ఎయిర్‌పోర్ట్‌లో ఇమిగ్రేషన్ మొత్తం అది జరుగుతుంటది కదా! ప్రాసెస్ అది. వాటి మీద ఏ ఎఫెక్ట్ అన్నా ఉంటదా? అంటే అయి పనిచేస్తాయా? అవి పూర్తిగా పనిచేస్తాయి. సో, నో ఇష్యూస్ అది ఎందుకంటే ఎసెన్షియల్. అంటే హుహు. ట్రాన్స్‌పోర్టేషన్ అనేది ఒకసారి స్తంభించిపోయిందనుకో ఎకానమీ కంప్లీట్‌గా కొలాప్స్ అయిపోతది. డిస్రప్ట్ అయిపోతది. సో, అందుకు ఈ ఓకే. టీఎస్ఏ ఎయిర్‌పోర్ట్‌లో జరిగే ఈ చెకప్స్ కానీ, ఈ బేసిక్ ఎమ్యూనిటీస్ మాత్రం అలానే కంప్లీట్‌గా రన్ అన్నీ అయిపోతాయి. జరుగుతాయి. అంటే వాళ్ళు ఓకే. ఇలా ఈ రోజు అంటే జీతాలు ఇవ్వకోకుండా వాళ్ళతో వర్క్ చేపించుకున్నా కానీ అంటే నెక్స్ట్ మేబీ లైక్ 10 ఆర్ 20 డేస్‌లో ఏ రోజు గవర్నమెంట్ అంటే ఫండింగ్ వస్తదో ఆ రోజు మళ్ళా వాళ్ళకి బ్యాక్ వేజెస్ వస్తాయి. కానీ కొంతమందికి నాన్ ఎసెన్షియల్ వర్కర్స్‌కి మాత్రం వచ్చే ఛాన్స్ లేదు. అండ్ సో అంటే ఇప్పుడు నేను ఎక్స్‌పెక్ట్ చేసేదేంటంటే సో ట్రంప్ హాస్ బీన్ అంటే ముందు నుండి చెప్తూనే ఉన్నారు. అంటే జాబ్ కట్స్ చేయాలి. సో లేకపోతే అంటే కొన్ని అన్నెసెసరీ థింగ్స్‌కి
ఈ కటింగ్స్ అనేది చేయాలి అనేది. సో సేమ్ అలాంటిది ఏమన్నా ఇప్పుడు కూడా తీసుకోవచ్చు. అంటే ఇది ఒక రీజన్ తీసుకొని చాలా మంది లే ఆఫ్స్ చేయొచ్చు ఫెడరల్ గవర్నమెంట్స్ లో ఉన్న వర్కర్స్ అందరినీ. సో లేకపోతే అన్ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి కదా, కొన్ని కొన్ని అంటే స్కీమ్స్ కానీ ఇవన్నీ కొంతమంది గవర్నమెంట్ కి కొన్ని నచ్చి ఉండదు, అధికార పార్టీకి కానీ లేకపోతే ఆ రోజున్న ప్రతిపక్ష పార్టీకి కానీ. సో వాళ్ళు కూడా దీన్ని ఒక అడ్వాంటేజ్ గా తీసుకొని కూడా కట్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ షట్ డౌన్ టైంలో ఉదాహరణకి ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరైనా అక్కడికి వచ్చారనుకోండి యూఎస్కి, అంటే పేరెంట్స్ కానీ లేదా అంటే టూరిస్ట్ వీసా మీద వచ్చిన వాళ్ళు కానీ విజిటింగ్ వీసా మీద వచ్చిన వాళ్ళు, వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? అంటే ఇబ్బందులు ఏమైనా పడే అవకాశం ఉంటుందా? యూజువల్ గా దీని ద్వారా అసలు వాళ్ళకి అసలు ఎక్కడే కానీ ఇబ్బంది ఉండదు. వాళ్ళు జస్ట్ నార్మల్ క్యాజువల్ గా వెళ్తుంటారు. క్యాజువల్ అంటే వీఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ద ఫెడరల్ గవర్నమెంట్ కదండి. అంటే మనకి ఎక్కడే కానీ అంటే ఫెడరల్ గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు కానీ ఫెడరల్ గవర్నమెంట్ కి మనకు రావాల్సిన డ్యూస్ కానీ ఎక్కడ లేవు కాబట్టి సో వీ డోంట్ నీడ్ టు వరీ. అంటే మనకు అవేం డిస్ట్రప్షన్ ఏమి ఉండదు. సో అదంతా కంప్లీట్ గా ఎసెన్షియల్ థింగ్ లాగా కన్సిడర్ చేశారు. మేబీ కొంచెం బ్యాక్లాగ్స్ కొంచెం వెయిటింగ్ టైం అనేది కొంచెం పెరగచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.